అమెరికన్ సామ్రాజ్యవాదం ఇజ్రాయెల్ నరహంతక దేశంలో కలిసి ఇరాన్ పైన దాడి చేయడం, ఇరాన్ ఆయతుల్లా ఖమేనీ హత్య చేయడం, దాన్ని యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. 1989లో అధికారాన్ని చేపట్టారు. 37 సంవత్సరాలుగా ఇరాన్ పరిపాలన చేశారు, ఇస్లామిక్ దేశము. కానీ ఇటీవల కాలంలో అమెరికన్ సామ్రాజ్యం ఆడ చమురంతా నిల్వలు ఉన్నాయి కాబట్టి అందుకే వెనిజులా పైన ఈ రకమైనటువంటి దాడులు చేయడం జరిగింది. అమెరికా పాలస్తీనా పైన ఇవాళ అంతకుముందు వాళ్ళు హమాస్ వాళ్ళు ఇజ్రాయెల్ పైన, మరి హమాస్ పైన యుద్ధం చేయాలి కదా, పాలస్తీనా పైన దాడులు చేసినారు. పాలస్తీనా ప్రజల పైన, హాస్పిటల్స్ పైన, మహిళల పైన, చిన్నపిల్లల పైన దాడులు చేశారు. 70,000 మందిని చంపారు. అమెరికా సహకారంతో ఇజ్రాయెల్ వాళ్ళు ఈ రకమైనటువంటి మారణకాండ సృష్టించడం జరిగింది. ఇప్పటికి కూడా గాజా పైన జరుగుతూనే ఉంది, పాలస్తీనా పైన జరుగుతూ ఉంది. వాళ్ళు ఇంతమందిని పొట్టను పెట్టుకున్నారు. ఇక్కడ ప్రధానంగా ఇరాక్లో కూడా గతంలో సద్దాం హుసేన్ ఉరిదీశారు కదా. సద్దాం హుసేన్ పైన ఉరిదీయడానికి ప్రధానమైనటువంటి కారణమేమి అంటే అతను రసాయనాయుధాలు కలిగి ఉన్నాడని, కాబట్టి అతనిపైన యుద్ధం ప్రకటించారు. 5 లక్షల మంది అయిపోయారు. చివరకు మొత్తం అంతా కూడా సద్దాం హుసేన్ ఉరిదీస్తారు. కానీ ఆయన సద్దాం హుసేన్ ఉరి తీసినటువంటి సందర్భం కానీ ఇలాంటి ఉరికి కానీ ఎక్కడ భయపడలేదు. ఆయన చాలా ధైర్యంగానే నవ్వుతూనే ఆయన స్వీకరించాడు. కానీ రసాయనాయుధాలు మనం దొరికినాయంటే దొరకలేదు. ఇప్పటికి కూడా ఇవాళ ఇరాన్ పైన ఎందుకు దాడులు చేస్తూ ఉన్నారు? ఇరాన్ అణ్వస్త్రాలు తయారు చేసేటువంటి యంత్రాంగం ఉందని, సామాగ్రి ఉందని ఇరాన్ పైన వీళ్ళంతా కూడా అమెరికా, తర్వాత ఇజ్రాయెల్ ఇదంతా కూడా దాడులు చేస్తూ ఉన్నారు. సంవత్సరం క్రితం 12 రోజుల పాటు ఇరాన్ పైన యుద్ధం చేశారు. ప్రతీకార దాడులు వారు చేశారు. 2 వైపులా కూడా నష్టం జరిగింది. ఎక్కువ భాగం ఇరాన్కే నష్టం జరిగింది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం ఏమి, మొత్తం అంతా పశ్చిమాసియా అంతా కూడా అట్టుడికిపోతూ ఉంది. ఒక పక్కన రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతూనే ఉంది. ఇంతవరకు కూడా ఆ మంటలను ఆపేటువంటి పరిస్థితి కనపడడంలా. యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా ఉక్రెయిన్కి మద్దతు ఇస్తూ ఉన్నాయి. రష్యా పక్కన ఉన్నటువంటి దేశం అది ఉక్రెయిన్కి సహకరించడం వల్ల మొత్తం అంతా రష్యా పైన యుద్ధం జరుగుతుంది. రష్యా కూడా ఆ రకమైనటువంటి యుద్ధం జరుగుతూనే ఉంది. మరణిస్తూనే ఉన్నారు, చనిపోతూ ఉన్నారు. దాంట్లో యుద్ధం వల్ల పరిష్కారం కాల. కానీ ఇప్పుడు ఇరాన్ పైన ప్రధానంగా ఖమేనీని చంపాలని, యుద్ధంలో ఎవరైనా మరణించవచ్చు. కానీ వాళ్ళ టార్గెట్ ఏమి వారిది మీరు బాగా గమనించగలిగితే, ఒకవేళ వాళ్ళ లక్ష్యం ఎట్లుందా అంటే నాయకుల పైన పెడతా ఉన్నారు. అంటే ప్రధానమైనటువంటి నాయకులు ఎవరైతే ఉంటా ఉన్నారో వాళ్ళను వాళ్ళ గూఢాచార వ్యవస్థ ద్వారా, ఇజ్రాయెల్ మొసాద్ అనేటువంటి గూఢాచార వ్యవస్థ ఉంది. భారతదేశంలో సిబిఐ ఎట్లనో అమెరికాలో సిఐ అనేటువంటిది ఆ రకమైనటువంటి గూఢాచార వ్యవస్థ ఉంది. నెలల పాటు, సంవత్సరాల పాటు అంతా కూడా నిఘా ఉంచి వారు ఎక్కడుంటా ఉన్నారు అంతా కూడా కన్ఫర్మ్ అయిన తర్వాత అంతా కూడా దానికి ఇచ్చేసిన తర్వాత ఈ దాడులు పూనుకుంటా ఉన్నారు. ఇరాన్లో కూడా ఖమేనీని ఆ రకంగా 86 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఖమేనీని చెప్పడం వల్ల ఇది ఏ రకంగా పరిష్కారం అని మేము అంటాను. ఆ రకంగా పరిష్కారం అవుతుందనేటువంటి నమ్మకం కూడా లేదు. అందుకనే వాళ్ళ ట్రంప్ కూడా అతను ఇప్పుడు వచ్చినటువంటి రెండో మారు వచ్చినటువంటి పరిపాలన అంతర్జాలను ఉల్లంఘించడం, ఐక్యరాజ్య సమితి ప్రాథమిక హక్కులను కూడా ఉల్లంఘించి ఈ దాడులు చేశారు. ఇప్పుడు ఇరాన్ పైన కానీ, ఇరాక్ పైన కానీ దాడులు చేయాల్సిన అవసరమే ఉంటుంది. వాళ్ళ సార్వభౌమత్వం పైన దాడులు చేస్తామన్నారు. మీరు ఆ దేశంలో సమస్యలు ఉంటే ఆ దేశంలో వారు పరిష్కారం చేసుకోవాలి, లేదంటే ఐక్యరాజ్య సమితి పరిష్కారం చేయాలి, లేదంటే అంతర్జాతీయ చట్టాలు ఏవైతే ఉంటే వారి ద్వారా అది పరిష్కారం కావాలి. నీవెవరు? అమెరికా జోక్యం ఎందుకు ఇక్కడ? అందుకనే అమెరికా పెద్దన్న పాత్ర వహిస్తుంది. సామ్రాజ్యవాదాన్ని విస్తరించడానికి తన దగ్గర ఉన్నటువంటి సైనికీకరణ చేస్తూ ఉన్నాడంటే మొత్తం తన ఆయుధంగా అమ్ముకునేటువంటి ఒక వ్యాపారంగా వీళ్ళంతా కూడా చేస్తూ ఉన్నారు. అందుకే ఇది రంజాన్ మాసంలో పవిత్రమైనటువంటి రోజుల్లో, ఉపవాసం ఉన్నటువంటి రోజుల్లో ఖమేనీని చంపడము, ఆయనతో పాటు వాళ్ళ కుమారుణ్ణి, కోడల్ని, తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా హతమార్చినారు. వారితో పాటు 40 మంది చెప్పారు. ఇది ఇప్పటికి పరిష్కారం అవుతుందని చెప్పి మేము అనుకోవడం లేదు. తర్వాత భారతదేశంలో కూడా నరేంద్ర మోడీ ఈ ప్రధానమంత్రిగా ఇదివరకు మన భారతదేశం యొక్క పరిస్థితి ఎట్లుందంటే, ప్రధానమంత్రి వాజ్పేయి వరకు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా
పాలస్తీనాకే సపోర్ట్ చేసినారు కానీ ఇజ్రాయెల్కు సపోర్ట్ చేయలేదు. కానీ కూడా నరేంద్ర మోడీ రెండో మరి ఇజ్రాయెల్ పోయినాడు. ఇజ్రాయెల్కు ఇప్పుడు ఏమంటారు, ఆయన వాణిజ్య ఒప్పందానికి పోయినట్టుగా ప్రకటించారు. వాణిజ్య ఒప్పందం చేసుకుంటాను, సుంకాలకు సంబంధించిన ఒప్పందం చేసుకుంటున్నాం అంటా ఉన్నారు. అది ఫాదర్ ల్యాండ్ అని ఇజ్రాయెల్ని, భారతదేశం మదర్ ల్యాండ్ అని చెప్పి ఆయన ఆ రకంగా వర్ణన చేసినాడు. ఏ రకంగా అది ఫాదర్ ల్యాండో మనకు అర్థం కాదు. అందుకని ప్రధానంగా వారితో చేతులు కలపడం అనేటువంటిది చాలా అన్యాయమైనది, ఇది ఒక దుర్మార్గమైనటువంటిది. అందుకే భారతదేశ యొక్క ప్రభుత్వం నరేంద్ర మోడీ ఈ యొక్క జరిగినటువంటి ఇరాన్ పైన జరిగినటువంటి దాడులను ఖండించాలి. భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని కాపాడుకోవాలి, భారత యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడుకునేటువంటి పద్ధతుల్లో ఉండాలి. మనకు ఆది నుంచి కూడా రష్యా మనకు సపోర్ట్ చేసింది, ఇరాన్ నుంచి మనకు చమురు దిగుమతులు చేసుకున్నాము. ఆ రకంగా మన భారతదేశం అభివృద్ధి కావడానికి చాలా అవకాశం ఉన్నాయి. కానీ అమెరికా వల్ల, ఇజ్రాయెల్ వల్ల మనం ఎప్పుడూ అభివృద్ధి జరగలేదు. అందుకని దీన్ని ఈ యుద్ధాన్ని, ఈ యొక్క మారణకాండను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇవాళ ఆయుతుల్లా ఖమేనీని చంపడం అనేటువంటిది చాలా అన్యాయమైనటువంటిది, దుర్మార్గమైనటువంటిది. దీనికి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రధానంగా మొత్తం ప్రపంచంలో అన్ని చోట్ల కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. భారతదేశంలో కూడా ప్రధానంగా జమ్మూ కాశ్మీర్, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో, పెద్ద పెద్ద నగరాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అనంతపురంలో కూడా ఇలాంటి కార్యక్రమాన్ని, నిరసన కార్యక్రమం చేపట్టాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. మా ప్రెస్ మీట్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సభ్యులమంతా కలిసి మాట్లాడుకున్న తర్వాత ఫర్దర్ కార్యక్రమాన్ని, భవిష్యత్తు కార్యక్రమాన్ని కూడా మేము చేపట్టాలని చెప్పి దానికి కార్యాచరణ రూపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. గేటు ఈ వారం లోపల, అంటే ఈ వారం లోపల అంటే 4-5 రోజులు. అందరికి నమస్కారం. ముందుగా ఈరోజు యూజేసీ ఆధ్వర్యంలో ఇరాన్ పైన జరుగుతున్న సంఘటనలకు సంబంధించి జాఫర్ భాయ్ గారు పిలుపునిచ్చిన మేరకు ఇక్కడ పార్టీలకు అతీతంగా అందరికీ కొంత సమయంలో అందరికీ ఏకమైనందుకు మీరందరికీ నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా అమెరికా ఏ విధంగా అయితే వారి ఆధిపత్యం కోసం ఇరాన్ పైన దాడులు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దీనికి అందరికీ కూడా మనమందరం కూడా యూజేసీ తరఫున దీనికి తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ట్రంప్ అదేవిధంగా బెంజమిన్ నెతన్యాహు ఏ విధంగా అయితే ఇరాన్ పైన యుద్ధం చేసి ఇక్కడ వాతావరణం సృష్టించే విషయం కూడా దీన్ని మేమందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్న విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా రంజాన్ మాసం ముస్లిం సోదరులందరూ కూడా ఉపవాసాలు ఉంటూ రాత్రిపూట్లందరూ కూడా ఇబాదత్, అల్లా యొక్క దీంట్లో నిమగ్నమై ఉండే విషయం కూడా అందరూ తెలిసిందే. రంజాన్ మాసం అంటే కన్నా ఒక శాంతికి మారుపేరు. దాన ధర్మాలు కావచ్చు, శాంతియుతంగా నమాజు చదువుకుంటూ ఖురాన్ తిలావత్ చేసుకుంటూ ముందుకు పోయే విషయం కూడా మీ అందరికీ తెలుసు. అలాంటి సమయంలో ఒక మోరల్ వాల్యూస్ లేకుండా, ఎథిక్స్ లేకుండా, హ్యుమానిటీ లేకుండా ట్రంప్ అదేవిధంగా బెంజమిన్ నెతన్యాహు ఏ విధంగా ఇరాన్ పైన దాడులు చేసి అక్కడ ఉన్నటువంటి సుప్రీం లీడర్ అయాతుల్లా ఖమేనీ గారికి అదేవిధంగా వారి కుటుంబ సభ్యులందరూ కూడా హతమార్చడం, దీన్ని మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా మీ అందరూ తెలుస్తున్నాను. అయాతుల్లా ఖమేనీ గారు షియా కమ్యూనిటీ కూడా రెహబర్గా ఆయన ఉన్నారు, ఒక సుప్రీం లీడర్గా ఆయన ఉన్న విషయం కూడా మీ అందరూ తెలిసిన విషయమే. శత్రు దేశాలు ఏవైనా కూడా కానివ్వండి, మనం మాత్రం వాళ్ళకి ఎప్పుడు తల వంచేది లేదని చెప్పేసి కూడా చనిపోయే ముందు రోజు కూడా ఆయన చెప్పిన విషయం కూడా మీ అందరూ కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు మన భారతదేశం సర్కార్, మన ఇండియన్ గవర్నమెంట్ కూడా మోదీ గారు చర్య తీసుకొని ఈ యుద్ధాన్ని ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా మేము యూజేసీ తరఫున కూడా డిమాండ్ చేసే విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇరాన్లో ఉన్నటువంటి సంఘటనలు చూసుకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు ఒక ఎలిమెంటరీ స్కూల్ పైన కూడా దాడులు చేయడంతో దాదాపుగా 160 మంది బాలికలు అక్కడ మరణించడం విషయం కూడా చాలా దురదృష్టకరం, బాధాకరం కూడా మీ అందరికీ తెలుస్తున్నాం. ఇవన్నీ సంఘటనలు కూడా మనం చూసుకుంటే చాలా దురదృష్టంగా, ఇదంతా పూర్తిగా అన్లాఫుల్గా విషయం కూడా మీ అందరికీ తెలుస్తున్నాను. అదేవిధంగా మనం చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ కానివ్వండి, బెంజమిన్ నెతన్యాహు గతంలో కూడా మనం చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ పైన కావచ్చు, వెనెజువేలా పైన కావచ్చు, లాస్ట్ జూన్లో మనం చూసుకుంటే ఇదే ఇరాన్ పైన కూడా దాడులు చేసిన విషయం కూడా మనం చూసాం. ఒక జెనోసైడ్ ప్లాన్డ్ డిస్ట్రక్షన్ ప్రకారం చేస్తున్న విషయం కూడా చూసాం.
గతంలో మనం చూసుకుంటే కన్నా పాలస్తీన్లో 70,000 మంది పైన ఏ విధంగా హతమార్చిన విషయం కూడా మనం ఎందుకు ఒకసారి గమనించాలి. దీని అన్నిటి కూడా మనం తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా మన భారత సర్కార్ తొందరగా చర్యలు తీసుకొని ఏదైతే మన గల్ఫ్ దేశాల్లో దాదాపుగా 1 కోటి జనాభా పైన ఉన్నారు, అక్కడ అందరూ కూడా వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందికరంలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రక్షణ కల్పించాలి. అదేవిధంగా దుబాయ్ ఎయిర్పోర్ట్లో కావచ్చు, చాలామంది ట్రాన్సిట్స్లో చాలామంది కూడా అక్కడ ఉండిపోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా తొందరగా చర్యలు తీసుకొని వాళ్ళందరూ కూడా వెనక్కి తీసుకొచ్చే విధంగా కూడా భారత సర్కార్ కూడా దీన్ని తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటాను. అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా గల్ఫ్ దేశాల్లో చాలామంది ఉన్నారు. మన రాయచోటి కావచ్చు, కదిరి కావచ్చు, కడప కావచ్చు, చాలామంది మన అనంతపూర్ డిస్టిక్లో చూసుకుంటే కువైట్ సంబంధించి, ఖతర్ సంబంధించి చాలామంది ఉన్న విషయం కూడా నేను తెలుసు. వాళ్ళందరినీ కూడా సురక్షితంగా ఉండేటట్లు వాళ్ళకి ఏ విధంగా వాపసు తీసుకొచ్చే విధంగా కూడా ఇవన్నీ భారత సర్కార్ కావచ్చు, మన రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు చర్యలు తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఎంతనే ఉంది. ఖచ్చితంగా ఈ నేపథ్యంలో మేమందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇప్పుడు జాఫర్ గారు చెప్పినట్లు కూడా దీనిపైన కార్యాచరణ విషయం కూడా మీరు తొందరలో తెలియజేసుకుంటూ దీనికి మీ అందరూ తెలియజేస్తున్నాం. నిన్నటి రోజు ఏదైతే అమెరికా చేసినటువంటి దాడిని పూర్తిగా యుఏజేసీ తరఫున ఖండించడం జరుగుతుంది. ఏదైతే భారతదేశ నరేంద్ర మోడీ పెద్దన పాత్ర పోషిస్తా, నేను శాంతి చర్చలు చేస్తా అని చెప్పేసి విభజించి పాలించడం ఏ విధంగా ఉందో ట్రంప్కి ఏమైనా నేర్పించడం. బహుశా ట్రంప్ పూర్తి స్థాయిలో ఆయన ఈరోజు ఖమేనీని హతమార్చడం, భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచ దేశాలంతా కూడా మళ్ళీ ఒక్కసారి కులాలపైన మతాలపైన అయిపోతే రాజకీయం. అంటే భారతదేశంలో ఏ రకంగా అయితే నరేంద్ర మోడీ బీజేపీ సర్కారు చేస్తుందో అదేవిధంగా యావత్ దేశం మొత్తం, ప్రపంచం మొత్తం కూడా ఈరోజు ఆ విధంగా చేసేదానికోసం ఒక కుట్ర అని చెప్పేసి ఇందులో నరేంద్ర మోడీ సహాయదండాలు కూడా ఉంటాయి. అదేవిధంగా భారతదేశంలో చాలామంది భారతీయులు ఈరోజు గల్ఫ్ కంట్రీస్లో నివసిస్తున్నారు. పొట్టగుడ్డు కోసం అందరూ పోయినారు. భారత దౌత్య కార్యాలయం కానివ్వండి, భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కానివ్వండి, వాళ్ళందరినీ సురక్షితంగా మరి భారతదేశాన్ని చేర్చాల్సిన ఆవశ్యకత ఉంది. ఏదైతే నిన్నటి రోజు జరిగిన దాడిని నిరసిస్తూ అనంతపురం ముస్లిం జేఏసీ కూడా ఒక శాంతి ర్యాలీని కూడా చేపట్టడం జరుగుతుంది. త్వరలోనే కార్యాచరణను మీకు వివరిస్తామని తెలియజేయడం జరుగుతుంది. నిన్నటి రోజున ఇరాక్ అధ్యక్షుడిని అతి దారుణంగా, ఎందుకోసమంటే రంజాన్ మాసము, ప్రతి ఒక్కరు ముస్లిం అరబ్ దేశాల్లో ఉపవాసాలు ఉంటారు. అయినా ఏ సూచన ఏ మేరకు లేకుండా ఇజ్రాయెల్తో కుమ్మక్కయ్యి అమెరికా అతన్ని హతమార్చడం చాలా దారుణం. అందుకోసమే అనంతపూర్లో యూజేఏసీ, యునైటెడ్ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు అతనికి సంతాపం తెలియజేశాం. అంతేకాకుండా ఇరాక్లో ఈ రోజు వరకు అతను చనిపోయినా కూడా నేను బ్రతికున్నాను అని చెప్పే ధైర్యంగానే నేను ఎవరికి తలవంచను, ఎప్పటికైనా జీవితంలో మనం తలవంచుకోకుండా ఉండాలని చెప్పి అతను చనిపోయినా అని ఈరోజు ఇరాక్ దేశంలో ఉండేవాళ్ళు వాళ్ళ నల్ల జెండా నిరసించి ఈరోజు ఎర్ర జెండా అనేది వాళ్ళ మసీదు, ఒక పవిత్రమైన మసీద్ పైన ఎర్ర జెండా ఒక నిదర్శనం చూపించారు. ఎందుకంటే ఆ ఎర్ర జెండా ఎప్పుడు తల వంచము అని చెప్పేసి నిదర్శనానికి అది ఆదర్శంగా అని చెప్పేసి వాళ్ళు భావించి ఈ ఇరాక్లో ఉండే ప్రజలందరూ మేము ఏకంగా ఉంటాం, అమెరికాను ముట్టబెడతామని చెప్పేసి ఈరోజు ఒకే నినాదంతో ఈరోజు అందరూ ప్రజలంతా కలిసి వచ్చారు. వాళ్ళకు మనం అంతా సంతోషంగా వాళ్ళు చేయి కలపాల్సిన పరిస్థితి. ఎందుకోసమంటే ఒక అరబ్ దేశాల్లో ఈరోజు వచ్చేసి అందరూ చెప్తున్నారు, అరబ్ దేశాల్లో వచ్చేసి యుద్ధం చేస్తున్నారు అని చెప్పి. అరబ్ దేశాల్లో కాదు, అమెరికా సామ్రాజ్యవాదంలో ఉండే గూఢాచార్యం ఎక్కడెక్కడ ఉందో, వాళ్ళు యుద్ధ నౌకలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళపైన ఇది చేస్తున్నారు తప్ప వేరే వాళ్ళపైన కానీ, ఇప్పటికైనా కానీ ఏ దేశాలైనా కానీ యుద్ధాన్ని ఆపాలని చెప్పేసి, శాంతియుతంగా ఉండాలని చెప్పేసి ఈ చర్చలతోనే సాధ్యమని చెప్పేసి మేము యూజేసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఇదంతా యుద్ధాలు వచ్చినదంతా అమెరికా సామ్రాజ్యవాదంలో నా చేతుల్లో ఉండాలా, ప్రతి ఒక్క దేశం నా చేతుల్లో ముట్టి ఉండాలా అని చెప్పేసి ఈ ట్రంప్ చేస్తున్న కుట్ర. అందుకోసమే అన్ని దేశాలు కలిసి ఇతని పైన వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పేసి యూజేసీగా డిమాండ్ చేస్తున్నాం. ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా టార్గెట్ 10,000. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.